పాయి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితం నిజామాబాద్లో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాల స్ఫూర్తిని తీసుకొని స్థానిక సంస్థ ఎన్నికల్లో అదేవిధంగా త్వరలో జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే ఈ మొత్తం ఫలితాలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్కి సంబంధించినంత వరకు ఏ రకమైన ప్రభావం చూపబోతుంది, భవిష్యత్తుకు సంబంధించి కానీ ఇతర అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ విజయ్ మనతో పాటు ఉన్నాడు. విజయ్, వెల్కమ్ టు పొలిటికల్ న్యూస్. బీఆర్ఎస్ పరంగా ఇది కొంచెం ఎదురుదెబ్బగా మనం భావించవచ్చా? జనరల్గా ఎలక్షన్ ఉన్నటువంటి గెలుపోవటంలో జరుగుతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యం బై ఎలక్షన్లో జనరల్గా గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గెలుపోవటంలో అనేది సహజం. గెలిచిన తర్వాత ఓడడం ఒకళ్ళు ఓడిపోయారు. ఓడినాక బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ. బీఆర్ఎస్ గెలిచినా ఒకవేళ ఇప్పుడు ఓడిపోయింది అనుకో, గెలిచినా అధికార పార్టీ మీద ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. ఓడినా అధికార పార్టీ మీద ఈ 3 ఏళ్ళు ఫైట్ సిట్టింగ్ సీట్ అయితే పోయిందనే ఇది అంతే. ఇక సిట్టింగ్ సీటు పోయినటువంటి అంశం. ఓడిపోయారంటే సిట్టింగ్ సీటు పోయింది. రాజకీయంగా అధికార పార్టీకి ఉండేటువంటి అవకాశాలు అధికార పార్టీకి ఉన్న అడ్వాంటేజ్. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ ఎలక్షన్ చూడాల్సినటువంటిది కూడా ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎలక్షన్స్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు వేసినటువంటి ఓటు, కానీ ఒక నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యయుతంగా జరిపించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. ఎగ్జాంపుల్ మనం ఏంటంటే రాహుల్ గాంధీ రోజు అంటుంటాడు. రాహుల్ గాంధీ ఇప్పుడు బీహార్లో ఏమంటున్నాడు, బీహార్లో కూడా నిన్న ఓట్ చోర్ తోటి మొత్తం బీజేపీ చేస్తుంది అనే అటువంటి అంశం. మరి ఇక్కడ కూడా అదే ఆ సూత్రాలన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసింది అనేది. ప్లస్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఇక్కడ మరి ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా పనిచేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పాల్సినటువంటి, ఇక్కడ మంచిగా పనిచేసినట్ట. మరి ఎలక్షన్ కమిషన్ని బీహార్లో దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటుంది, తెలంగాణకు సపరేట్గా ఉంటుందా? ఉందంటే మరి అప్పుడు బీజేపీ కాంగ్రెస్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా అంటే ఉంటుంది. ఖచ్చితంగా కొంత ఎలక్షన్ కమిషన్ దానిపైన విమర్శలు ప్రతి విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. కానీ బీహార్ ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు అంటే ఎట్లా చూడాల్సి ఉంటుంది? సిట్టింగ్ సీట్ ఒకటి పోయింది, అదేవిధంగా ఎక్కడైనా పొరపాట్లు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. పొరపాట్లు ఏమైనా జరిగాయి? క్యాండిడేట్కి సంబంధించినంత వరకు చివరి నిమిషంలో కొంత గందరగోళం, సెంటిమెంట్ బాగా అంతగా వర్కౌట్ కాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాకపోవచ్చు. అందుకే అది ఈ మధ్యకాలంలో సెంటిమెంట్లు బై ఎలక్షన్స్ జరుగుతున్న గతంలో ఉన్నట్టు లేవు. మనము నారాయణ ఖేడ్ చూసుకున్నా, పాలేరు చూసుకున్నా, ఇప్పుడు ఇది చూసుకున్నా, కంటోన్మెంట్ చూసుకుంటున్నా, సెంటిమెంట్లకు సంబంధించినటువంటి తక్కువగా వర్కౌట్ అవుతున్నాడు. ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కావచ్చు, ఆలోచనలో వచ్చినటువంటి మార్పు కావచ్చు ఉంటుంది. ఓడిపోయినప్పుడు నిరుత్సాహము, ఇబ్బంది అది ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఓడిపోయినటువంటి నేపథ్యంలో భవిష్యత్తు ఫైట్ చేయడానికి ప్రధానంగా ఏముంటుంది? అధికార పార్టీ ఓడిపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీ. గతంలో చూసినట్లయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ 10 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక బై ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రానటువంటి అంశం ఉన్నది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో మునుగోడు జరిగితే డిపాజిట్లు కూడా రాలేగా, హుజురాబాద్లో డిపాజిట్లు రాలే కదా, దుబ్బాకలో అదే పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఎక్కడ కూడా రాలేదు ఓడిపోయినటువంటి. కానీ నిరంతరం ఏదో ఒక అంశం మీద మాట్లాడటం, ఫైట్ చేసినట్టు, అధికార పార్టీకి సంబంధించి మీద ప్రశ్నించినటువంటి అంశాలు ఇవన్నీ చేయడంతో లాస్ట్కి వచ్చేసరికి ఉన్నది. ఆ నరేషన్, దానికి సంబంధించినటువంటి బిల్డప్ చేయడంలో ఇవన్నీ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీ పోషించాల్సినటువంటి పాత్ర. ఓడిపోయినప్పుడు జనరల్గా ఈ బై ఎలక్షన్ 2-3 నెలలు చర్చ జరుగుతుంది. అధికార పార్టీకి విపక్ష పార్టీల మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయంగా పడిపోయినటువంటి అంశము ఇక లేవదనే అటువంటి విషయం, ఇట్లాంటివి జనరల్గా వస్తున్నటువంటి అంశం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అట్లే వచ్చినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదు తెలంగాణలో అన్నటువంటి అంశం కూడా రావటం జరిగింది. కానీ పరిస్థితులు మారుతుంటాయి. ఎప్పుడు ఏడాది, ఒక నెల 2 నెలలు ఇటువంటి పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయంగా ఏ రకంగా అంశాలు ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒకవేళ చెప్పాలనుకుంటే ఈ 2-3 ఫ్యాక్టర్స్ విషయంలో బీఆర్ఎస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండదని ఏమనుందా? ఏ అంశాలు? ఏదైనా అంశాలు బీఆర్ఎస్కి సంబంధించి అరే ఈ విషయంలో కొంత జాగ్రత్తగా బీఆర్ఎస్ వ్యవహరించి ఉంటే ఆ పార్టీకి కొంత ప్లస్ అయ్యేది ఉండేది. ఓకే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు అధికార పార్టీ వాళ్ళకి అది ప్లస్ అయింది, అదంతా. కానీ ఈ బీఆర్ఎస్ అంశానికి సంబంధించినంత వరకు ఆ పార్టీ ఏదైనా కొంత ఆత్మ విమర్శ చేసుకోవడానికి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఈ పర్టికులర్ ఈ బై ఎలక్షన్ విషయంలో మాత్రం ఖతర్నాక్ ఫైట్ జరిగింది.
అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ అన్ని రకాలుగా అన్ని రకాలకు సంబంధించినటువంటి శక్తులు కావచ్చు, అన్ని రకాలుగా వ్యూహాలు కావచ్చు, ప్రచార సరళి కావచ్చు, అంశాలు పబ్లిక్ అంశాలు కావచ్చు ప్రజల దృష్టికి తీసుకెళ్ళగలిగారు అని. కానీ గెలిపోవటాలు సహజంగా ఉంటుంది. ఉన్నటువంటిది ఫైట్ చేయడమే. అధికార ప్రతిపక్ష పార్టీ గెలిచినా ఓడినా అధికార పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి విధానాల పరమైనటువంటి లోపాలు, ఇంకా సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కాన్సన్ట్రేషన్గా తీసుకొని నిరంతరం చేస్తూ పోతున్నట్టయితేనే లాస్ట్ వరకు ఆ నరేషన్ ఆల్టర్నేటివ్ వీళ్ళే. ఇప్పుడు ఈ ఎలక్షన్ ద్వారా తేలింది ఏంటంటే బీజేపీ అనేది తెలంగాణలో లేదు, ఉన్నటువంటి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయినటువంటి అంశం. ఫైట్ చేస్తున్నటువంటి పార్టీ, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి పార్టీ ఎందుకంటే లేటెస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లే కదా. పార్లమెంట్ ఎలక్షన్లో ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్కు పార్టీ ఓడిపోయింది, ఓట్లు చాలా తక్కువ వచ్చినాయి. ఇప్పుడు అదే పుంజుకున్నట్లు లెక్క బీఆర్ఎస్ పార్టీ లెవెల్లో చూసినట్లయితే. సరే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు రాలే, చాలా తక్కువ ఓట్లు వచ్చినటువంటి, కిషన్ రెడ్డికి ఎక్కువ వచ్చినటువంటి అంశం ఉన్నది. చాలా తక్కువ ఓట్లు రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. ఎంపీ కూడా 0 ఎంపీలు వచ్చినటువంటి, 0 నుంచి స్టార్ట్ అయింది అనుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్ష దాంట్లో ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయినటువంటి అంశం అనేది. అటువంటి సందర్భంలో ఓటింగ్ పర్సెంటేజ్ పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం తగ్గిపోయింది కదా. తగ్గిపోయిన తర్వాత జరిగిన మేజర్ ఎలక్షన్ 2 సంవత్సరాలు జరుగుతున్న ఉప ఎన్నిక, అఫ్కోర్స్ ఓడిపోవచ్చు, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ తను కాపాడుకోగలిగింది. తనకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలతో ఈ సెగ్మెంట్ వరకు పోల్చి చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల పరంగా పుంజుకున్నట్టే. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే గెలవలే, ఓడిపోయారు, సిట్టింగ్ సీట్ ఓడిపోయారు. కానీ అది లేటెస్ట్గా జరిగింది పార్లమెంట్ ఎన్నికలే. అంటే ప్రతిపక్ష పాత్రలో ఉంటుంది. నెక్స్ట్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, పారిశ్రామిక విధానాలు కావచ్చు, సేవా రంగానికి సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన రైతాంగ సమస్యలు, ఈ అంశాల మీద నిరంతరం ఫైట్ అయితే చేస్తుండాలి. ఇదే స్పిరిట్ తోటి ఫైట్ చేసే విధంగానే ప్రణాళికలు రూపొందించుకోవాల్సినటువంటి బీఆర్ఎస్ బాగా ప్రస్తావించిన అంశాల్లో జూబ్లీహిల్స్లో ముఖ్యంగా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు బాగా ప్రస్తావించిన అంశం ఒకటి, హైడ్రా కూడా బాగా ప్రస్తావించారు. హైడ్రా వస్తుంది, జూబ్లీహిల్స్ కూడా వస్తుంది, మిమ్మల్ని కూడా కూల్ చేస్తారు, ఇళ్ళని కూల్ చేస్తారనే అంశం పెట్టారు. సో హైడ్రా విషయానికి సంబంధించి జూబ్లీహిల్స్ ప్రజలు కొంత తమ వైఖరిని స్పష్టం చేసిందని అనుకోవచ్చా? ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, దీన్ని ఆసరాగానే తీసుకుంటుంది. ఈ తీర్పును చూసి హైడ్రాకు సంబంధించినటువంటి అంశం అంటే ఎలక్షన్ జరుగుతుంటే కూడా హైడ్రా పక్కకు కూలగొట్టినటువంటి అంశం అది ఇక ప్రజలు భరించాల్సిందే కదా. ప్రజలు తెలుసుకు ఇప్పుడు ఈ అంశాలను యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా ఇవన్నీ తీసుకెళ్లారు ప్రజల దృష్టికి. హైడ్రా విషయం తీసుకెళ్లారు, మిగతా విషయాలు తీసుకెళ్లారు, అన్ని తీసుకెళ్లారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ అన్నిటిని ఆమోదించాలని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైడ్రా లాంటి అంశాలు ఇక తాను ఇల్లు తాను కూలగొట్టినా పర్వాలేదని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఇవి ఒక్కొక్క అంశం మీద ఉంటుంది. ఈ హైడ్రా కూడా ఏంది ఎక్కువ తర్వాత రియాక్షన్స్ వస్తుంటాయి. హైడ్రా మీద వాస్తవానికి ప్రజల్లో నెగిటివ్ ఉంది, కానీ ఇక్కడ ఓటింగ్ సర్వేలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటిది. అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా పనిచేసినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఎలక్షన్లో ఎన్నికల కమిషన్ వ్యవహరించినటువంటి తీరు. ఇంకొకటి ఏంటంటే ఎన్నికల కమిషన్ ఈ బై ఎలక్షన్ కూడా బిఫోర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, ఆఫ్టర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది చరిత్రలో ఉండిపోతుంది కూడా ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిర్లిప్తంగా ఉండటం వల్ల బహిరంగ సభకు వచ్చినట్టు వచ్చి చాలా దొంగ ఓట్లు వేశారు. మనం కళ్ళారా చూసినటువంటి అంశం చాలా చోట్ల ఫంక్షన్ హాల్లో కావచ్చు, ఇతర చోట్ల ఉన్నటువంటిది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎవరికైనా, అటు అధికార పార్టీకైనా కావచ్చు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రకంగా వ్యవహరించింది అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ జరిగింది ఏంది, మనం బయట నుంచి చూసిన వాళ్ళగా దొంగ ఓట్లు జరగలే. కాకపోతే మీరు అన్నట్టు డబ్బులు పంచినటువంటి అంశం ఉంటుంది, ఇతర ఉపయోగించినటువంటి ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తము దొంగ ఓట్లు, ఒక ఐడి కార్డులే వీళ్ళు ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసినటువంటి అంశం ఉన్నది. ఓట్లే ఆ రకంగా కనిపించినటువంటిది ఉన్నది. దాన్ని అరికట్టలేదు ఎలక్షన్ కమిషన్. అది పెద్ద తప్పితే. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏదంటే మనం అప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు రిగ్గింగ్ చేసినటువంటి చూసాం. ఇది రిగ్గింగ్ కాదు, కానీ ఒక ఓటు బదులు ఆడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ లేనటువంటి ఓట్లు ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఒక సుల్తానా అని ఒక ఆమె ఉంది అనుకోండి,
ఆమె కాకపోయినా ఐడి కార్డు ఆమెదే తీసుకొచ్చినా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది, పోలీసు, ఏజెంట్లు కూడా ఇతర ఉన్నట్టు చూసి చూడనట్టు చూసి ఆమె కాకపోయినా ఆమె అని చెప్పి అట్లా ఓట్లు పడినటువంటి మనం కళ్ళారా అంటే చూసినటువంటి వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటమి, ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఓటమి, ఇప్పుడు జూబ్లీస్కి సంబంధించి ఓటమి. అంటే ఈ పరిస్థితి ఈ 2 ఏళ్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్కి పెద్దగా పాజిటివ్గా కనిపించలేదు. పార్టీ ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్ళాలి, పార్టీ ముందున్న సవాళ్ళు ఏంటి? బీఆర్ పార్టీ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీ ఓడి అధికారం పోయినప్పుడే పోయింది. పార్లమెంట్ తర్వాత మరింత డౌన్ అయినటువంటిది. ఈ ఎలక్షన్తో పుంజుకున్నట్టు లెక్క నా విశ్లేషణ ప్రకారము. ఎందుకంటే ఈ మొత్తం జీరో అయినటువంటి ఉన్నది పార్లమెంట్, దాంట్లో ఒక్క సీటు కూడా రానటువంటి సిచ్యువేషన్. పార్లమెంట్ ఎలక్షన్లు ఈ సెగ్మెంట్లో చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్ల నుంచి పెంచుకున్నది. మనం బీఆర్ఎస్ పార్టీ యాంగిల్లో చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విశ్లేషణ ప్రతిపక్షంగా మరింత స్ట్రాంగ్ అయినటువంటి విషయం. ఇక్కడ అధికార పార్టీ మీద నిన్న మన బీజేపీ 8 ఎంపీలు, నెక్స్ట్ ఎవరు లేటెస్ట్ జరిగిన ఎలక్షన్లో 8 ఎంపీలు బీజేపీ ప్రతిపక్షంగా ఉండాలి కదా. ఇక్కడ ఎంపీ కూడా బీజేపీ ప్రతిపక్షంగా ఉండాలి. బీజేపీ ప్రతిపక్షంగా తెలంగాణలో ఉండలేకపోతుంది. నీకు కనీసం డిపాజిట్లు రాలేదు, కనీసం 10,000 ఓట్లు కూడా పోయినసారి వచ్చినన్ని ఓట్లు తెచ్చుకోలేదు. పార్లమెంట్లో పోయినసారి అసెంబ్లీ ఎన్నికలంటే ఒక ఎత్తు, అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినన్ని ఓట్లు తెచ్చుకోలేదు, పార్లమెంట్లో వచ్చినన్ని ఓట్లు తెచ్చుకోలేదు. అంటే ఈడ తెలంగాణలో అధికార పార్టీని ఢీకొడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి చెప్పారు. అఫ్కోర్స్ అధికార పార్టీ ఇప్పుడు గెలవచ్చు, రేపు భవిష్యత్తులో ఇంకా ఏదైనా స్థానిక సంస్థలు ఇట్లా జనరల్గా స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే అధికార పార్టీకి ఇంకెక్కువ అనుకూలమైనటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది ఎట్లుండాలి, 90% ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఇక్కడ తెలంగాణ చూసినా అధికార బీఆర్ఎస్ ఉన్నప్పుడు 33 జిల్లా పరిషత్తులు తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ అన్ని తీసుకున్నటువంటి, ఇక్కడ కూడా దాదాపు 33 జిల్లా పరిషత్తులు తీసుకుంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి లెక్క అన్నటువంటి. గెలిచినటువంటి సర్పంచ్లు ఇవన్నీ ఉంటాయి. ప్లస్ రిజర్వేషన్ ఎట్లిస్తారో చూడాలి. రేపు 17 క్యాబినెట్ సమావేశం ఉంది, 17వ తారీఖు నాడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇది ఏమైనా బై ఎలక్షన్ ఒక 2 నెలల వరకు చర్చ ఉంటుంది ప్రతిపక్షం మీద అధికార పక్షాల మధ్యలో సంబంధించి. కాకపోతే ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా ఇది యాక్చువల్గా జరిగిన ఎలక్షన్ కూడా నవీన్ యాదవ్ కాన్సన్ట్రేషన్గా జరిగింది. ఇప్పుడు లాస్ట్కు ముఖ్యమంత్రి యాంగిల్లో తీసుకుంటున్నటువంటి నా విశ్లేషణ ప్రకారం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటిది, దాంట్లో ఆయనకు ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ చరిత్ర, రౌడీ షీట్ చరిత్ర ఉన్నప్పటికీ 3 సార్లు పోటీ చేసిన అనేటువంటిది ఆ క్యాండిడేట్ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉన్నది. దానికి ఈ అధికారంలో ఉన్నటువంటి ఇమేజ్ తోడైనట్టు, ఇమేజ్ కూడా కాదు, అధికారంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ తోడైనటువంటి అంశం. విజయ్, నేను విశ్లేషణ మనం కొనసాగిద్దాం. ప్రస్తుతం మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడి నుంచి మా ప్రతినిధి వినాయక్ ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. వినాయక్, ఎన్ని రౌండ్లు పూర్తయి? 8వ రౌండ్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ 21,000 మెజార్టీతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కౌంటింగ్ సంబంధించి? మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు 9 రౌండ్లు పూర్తయినట్టుగా తెలుస్తుంది. భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తీసుకుపోతున్నారు. దాదాపుగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, కార్యకర్తలు కోలాహలం కనిపిస్తుంది. మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద 10 రౌండ్లు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. భారీ మెజార్టీ దిశగా అంటే దాదాపుగా 25,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందినట్టుగా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి సంబరాలు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉత్సాహాలు మనం చూడొచ్చు లైవ్లో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా బయటికి వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా బయటికి వస్తున్నారు. మరోవైపున చూస్తే కనుక ప్రతి డివిజన్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఎత్తున విజయ దిశగానే దూసుకెళ్లడం జరిగింది. ప్రతి డివిజన్లోనూ కూడా భారీ మెజారిటీ రావడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక మనం మొత్తంగా సంబరాలు చూడవచ్చు. అభ్యర్థులు ఏ విధంగా బయటికి వచ్చి వెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హడావడి మనం చూస్తున్నాం.
మొత్తంగా ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో డివిజన్ల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే రహమత్ నగర్ లో పూర్తి మెజార్టీని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకురావడం జరిగింది. ఇక వెంకటరావు నగర్ లో బాధ్యతలు తీసుకున్న తుమ్మల నాగేశ్వరరావు గారిని బాగి శ్రీహరి గారి ఇద్దరు కూడా ఓట్లు రాబట్టడంలో పూర్తిగా సఫలీకృతమయ్యారని చెప్పారు. తరువాత వెంగళరావు నగర్లోనే కమ్మ సామాజిక వర్గాన్ని తీసుకురావడంలో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. మరోవైపు షేక్పేటలో ఇక్కడ మంత్రులు కొండా సురేఖ, వివేక్ ఇద్దరు కూడా ఓట్లు రాబట్టగలిగారు. కానీ ఆశించిన స్థాయిలో భారీ మెజార్టీని తీసుకురాలేకపోయారు. మరోవైపున ఎర్రగడ్డలో భారీ మెజార్టీని తీసుకురావడంలో మంత్రి రాజనరసింహ విశేషంగా కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఇక యూసఫ్గూడలో కూడా భారీ మెజార్టీ రావడంలో ఉత్తమ్ కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక మంత్రులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ విజయం సాధించడంలో కీలక పాత్ర చెప్పుకోవచ్చు. ప్రతి డివిజన్ కి కూడా ఒక్కొక్క మంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక యూసఫ్గూడలో ఉత్తమ్ కానీ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కానీ వీరిద్దరు కూడా బాధ్యతలు తీసుకునే పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే కనుక ఇక్కడ భారీ మెజారిటీ దిశగానే ప్రతి డివిజన్ లోనూ కూడా భారీ మెజారిటీ దిశగానే ఆయన ఆధిక్యత కొనసాగింది. ఓవరాల్ గా చూస్తే కనుక అంటే 8వ రౌండ్ కూడా అదే విధమైన ఆధిక్యత రావడం జరిగింది. 9వ రౌండ్ లో కూడా అదేవిధంగా 2000 పైచీలకు ఆధిక్యత రావడం జరిగింది. ఇక 10వ రౌండ్ లో సైతం ఆధిక్యత వచ్చింది. ఎంత మెజారిటీ వచ్చింది, అదేవిధంగా ఏ స్థాయిలో గెలుపొందాలని చూడాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు ఇప్పటికే ఫలితాలు పూర్తి స్థాయిలో బయటకు రావడం జరిగింది. కానీ 10వ రౌండ్ సంబంధించిన ఫలితం సంబంధించి భారీ ఆధిక్యతతో కాంగ్రెస్ గెలుపొందని వచ్చింది. కానీ ఎవరెవరు కనపొచ్చాయని ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపున మనం చూసిన ఇక్కడ భారీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా ఆనందంతో బయటకు వస్తున్నారు. మరోవైపున ఇక్కడ పట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద మరి గెలుపొందిన అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా రిటర్నింగ్ అధికారి దగ్గర నుంచి తర్వాత బయటకు రాబోతున్నారు. ఓవరాల్ గా అంటే మొదటి రౌండ్ నుంచి మనం చూసుకున్నట్లయితే అదే విధమైన ఆధిక్యత కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. తొలి రౌండ్ లో మాత్రమే ఆధిక్యత రావడం జరిగింది. అంటే షేక్పేటకి సంబంధించిన దీంట్లో ఆధిక్యత అంత స్థాయిలో కనిపించలేదు. ఆ తర్వాత రెండో రౌండ్ 2995 ఓట్ల ఆధిక్యత రావడం జరిగింది. మూడో రౌండ్ వచ్చేసరికి దాదాపుగా 2843 ఓట్లు ఆధిక్యత రావడం జరిగింది. సో మనం చూస్తున్నాం కౌంటింగ్ సెంటర్కి సంబంధించినంత వరకు కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ అదేవిధంగా నవీన్ యాదవ్కు మద్దతుదారులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకుంటున్నట్టుగా మన ప్రతినిధి వినాయక్ మనకు సమాచారం అందిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు సీటు దాదాపుగా కైవసం చేసుకుంది. దాదాపు 25,000 మెజార్టీతో ఆయన విజయం సాధించినట్టుగానే అభిమానులు చెప్తున్నారు. ఇంకొక రౌండ్ మిగిలి ఉంది. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే ఫలితం వచ్చే అవకాశం ఉంది. విజయ్ చూస్తున్నారు, మొత్తానికి మనం ఇందాక కూడా అనుకున్నట్టుగా నవీన్ యాదవ్ ఇంపాక్ట్ ఎట్లుందంటారు? నవీన్ యాదవ్ ఇంపాక్ట్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో నవీన్ యాదవ్ క్యాండిడేట్ 3 సార్లు పోటీ చేసినటువంటిది. అక్కడ కొంచెం హోల్డ్ లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్కు ఉన్నటువంటి సరే రౌడీ షీట్ చరిత్ర, వాళ్ళ ఫాదర్కు ఉన్నటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఇవన్నీ ఓ రకమైన 3 సార్లు ఉన్నటువంటి క్యాండిడేట్, ఆర్థికంగా కావచ్చు ఇవన్నిటి బలంగా ఉన్నటువంటి క్యాండిడేట్గా ఉండడంతో ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం అనేది తోడైంది. ఇక్కడ ముఖ్యమంత్రి దాదాపు 9 సభలు పెట్టుకున్నారు. ఉప ఎన్నికలో ఎక్కడ కూడా మనం చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినది. అంతకుముందు నిజాం స్టేట్ ఉన్నటువంటి సందర్భంలో కూడా నిజాం స్టేట్ కదా, హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కూడా బై ఎలక్షన్ జరిగితే ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క సభ నిర్వహించేవారు లేదా 2 ఉండేది. మనం చూసినటువంటి 25 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నటువంటి రాజకీయాలు అంతకుముందు పరిశీలించినటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ 9 సభలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. మొత్తం 9 సభలు పెట్టుకున్న క్యాండిడేటే టార్గెట్. క్యాండిడేట్కు ఉన్నటువంటి ఇమేజ్ ముఖ్యమంత్రి గారి విషయంలో లేదు. ముఖ్యమంత్రి గారిది కేవలం ఇది నా విశ్లేషణ, నా అభిప్రాయం, నేను చూసినటువంటి అంశం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిది కేవలం అధికారికంగా ఉన్నటువంటి హోదాతోటి ఆ పోలీస్ అధికారులు అండ్ మేనేజ్మెంట్ దీనికోసమే ఉపయోగపడింది. మిగతాదంతా క్యాండిడేట్ బలం కిందనే చూడాల్సినటువంటి అవసరం ఈ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నది. కాకపోతే అనుకుంటు మొత్తం ముఖ్యమంత్రికి ఇస్తాడు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ పార్టీలో మొత్తం ముఖ్యమంత్రి చేసిండు, ముఖ్యమంత్రి చక్రం తిప్పి అది వాళ్ళ పార్టీలో ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు చాలా అవసరాలు అవన్నీ ఉంటాయి. కానీ రియాలిటీ మాత్రం క్యాండిడేట్కి సంబంధించిందే
మొత్తం క్రెడిట్ అంతా కూడా క్యాండిడేట్ ఫోర్సు, క్యాండిడేట్కి ఉన్నటువంటి 3 సార్లు పోటీ చేయడం. ఇవన్నీ మినిమం క్యాండిడేట్కి ఏంటంటే మినిమం ఒక 20,000 ఓట్ బ్యాంక్ ఉన్నది. ఆయన ఎప్పుడు ఇండిపెండెంట్గా చేసినా ఏది చేసినా 20,000 ఓట్లు 25 నుంచి స్టార్ట్ అవుతున్నాడు. 20,000 ఓట్లు వచ్చినాయి క్యాండిడేట్. దానికి ఈ అధికార పార్టీ అనేది జమ అవ్వడంతో ఈ రకమైనటువంటి జరిగింది. ఆ రకంగానే చూడాల్సినటువంటి సునీత అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అది ఇంపాక్ట్ అంతగా ఉంటుంది. అది ఫ్యామిలీ వ్యక్తిగత విషయం అయినప్పటికీ అది దానిపై చాలా చర్చ జరిగింది. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి కూడా, మగంటి గోపినాథ్ వాళ్ళ మదర్ కూడా బయటకు వచ్చి మాట్లాడి ఇది ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది సునీతకు సంబంధించి పడింది అనుకుంటారా? అది అసలు ఏం పడలేదు. దానికి సంబంధించినటువంటి అంశం పరిగణలోకి తీసుకోవాల్సిన, ప్రజలు కూడా అది పరిగణలోకి తీసుకోలేదు. అది ప్రజల్లోకి పోరాదు, పర్సనల్ విషయం లాగా తీసుకున్నారు. అది దానికంటే ఇంకా యువతల క్యాండిడేట్ రౌడీ షీట్ ఫ్యామిలీ అనేది ఎక్కువ పోయింది తప్ప అది వ్యక్తిగతమైనటువంటి అంశము. అది ప్లస్ ఇక్కడ వ్యక్తిగతంగా ఉండే ఆ చరిత్ర ఉంది కాబట్టి దాదాపు ఐడి కార్డులు, దొంగ ఓట్లు నమోదు కావచ్చు, దొంగ ఐడి కార్డులు కావచ్చు, అధికార పార్టీతో ఎంఐఎం అనేది షేక్పేట ఇటువంటి ప్రాంతాల్లో డైరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి ఓటర్లను తీసుకొచ్చి ఆటోలలో చివరి నిమిషంలో క్యాబినెట్ లో అది కూడా ఏం లేదు. అజార్ని తీసుకోవడం వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్ కాదు. ఇదంతా ఒకటి దొంగ ఓట్లకు సంబంధించినటువంటిది, ప్లస్ క్యాండిడేట్, ప్లస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్. అజార్ని తీసుకోవడం వల్ల ముస్లిమ్స్ అంతా ఇటు తిరిగిరు అనే విషయం అయితే నమ్మలేనటువంటి విషయమే. అంతే, అజార్ గెలిచేది ఉంటే అజార్కే ఇచ్చేవాళ్ళు, ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి లేదు, ముందు ఆ పరిస్థితి లేదు. క్యాండిడేట్ ప్రకటించి వచ్చిన తర్వాత క్రమంగా ఈ ఓట్లు ప్రధానంగా ఏంటంటే ఓట్ల నమోదు దగ్గర ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. లేకపోతే ఇంకో తిరుగుంటుండేది. అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజెస్ ఏ అధికార పార్టీకైనా ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రోజు అంటారు, ఇప్పుడు బీహార్ది కూడా ఓట్ చోరీ అని చెప్తూనే ఉన్నారు కదా. ఓట్ చోరు చేసి ఇట్లా ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యం భవిష్యత్తులో పరిడవిల్లాలి అని కోరుకునే మన లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రజాస్వామ్యం అయితే ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకొని ఒకటి గతంలో ఉప ఎన్నికలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఒక ఉప ఎన్నిక వస్తే చిన్న ఏదో జరిగినందుకు మొత్తం ఎన్నికలు వాయిదా వేసేశారు. ఒక 2-3 నెలలు మళ్ళీ వాయిదా వేశారు ఎలక్షన్ కమిషన్. అంత స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటిది ఒక అభ్యర్థికి సంబంధించినటువంటిది ఓటర్ కార్డులు ఎట్లా పంచుతాడు, ఓటర్ కార్డులు బహిరంగంగా ఓటర్ కార్డుల పంపిణీ వెనకంగా బ్యానర్ పెట్టే పంచినటువంటి సిచ్యువేషన్ అయితే చూసినాం. దాని మీద ఏదో ఒక యాక్షన్ ఉండాలి. అదే పెద్ద నేరం కదా ఓటర్లకు సంబంధించి. ఇంపర్సే దొంగ ఓట్లు చేయడమే, నీకు ఆరోపణలు చేయడమే, కనిపించినటువంటివి కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్ల ఇదొకటి జరిగింది. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పుడు ఎలక్షన్ లో గెలవచ్చు. ఈ ఎలక్షన్ లో ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కానీ ఒక పార్టీ ఇలాంటి కామెంట్స్ చేసుకున్నాం. గెలిచినప్పుడు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎవరు ఏమీ కామెంట్ చేయరు. కానీ ఓడిన ప్రతిసారి రాజకీయ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ గతంలో కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, మరొకరు కావచ్చు. మనం ఇందాక మనం మాట్లాడుకుంటుంటాం బీహార్కి సంబంధించి కూడా ఇప్పుడు అక్కడ ఎన్డీఏ గెలుస్తుందంటే కాంగ్రెస్ మొదటగా చేసే ఆరోపణ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అంతా పొరపాటు చేసిందని. అంటే ఎలక్షన్ కమిషన్ని గెలిచినప్పుడు ఒక మాట, ఓడినప్పుడు ఒక మాట అనేది కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు అంటున్నారు, శేషన్ ఉన్నప్పుడు అన్నారా, కొన్ని సందర్భాల్లో అంటారా? క్రమక్రమంగా ఏంటంటే ఎలక్షన్ కమిషను అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం మనం కూడా గమనిస్తున్నాం, కనిపిస్తుంది. అక్కడ ఒక్కొక్క ఎలక్షన్కి తేడా కనిపిస్తుంది కదా. కొన్ని ఎలక్షన్లు స్ట్రిక్ట్గా చేస్తున్నారు, అదేది సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పినటువంటి సందర్భంలో కొన్ని ఎలక్షన్లు చేయట్లేదు. అందుకని ఈ శేషన్ ఉన్నప్పుడు ఎంత టైట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే క్రమక్రమంగా వీక్ అవుతున్నది. స్వయం రాజ్యాంగం ఇది ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లేదు. ప్రజాస్వామ్య ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రవేశిస్తున్నటువంటిది భారతదేశం. ఈ వ్యవస్థని క్రమంగా పొల్యూషన్ చేసేసి రాజకీయపరమైనటువంటి చేసి అధికార పార్టీ వాళ్ళు చెప్తేనే వినేటట్టు అనుమానం వచ్చింది. రాజకీయ పార్టీలు ఇప్పుడు అంటున్నాయి, క్రమంగా మనలాంటి వాళ్ళు కూడా అనుమానాలు వస్తున్నాయి కదా. రాజకీయ పార్టీలు అవకాశవాదం కోసం ఆరోపణలు చేసుకుంటుండొచ్చు. ఈ మధ్య కాలంలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చేసుకుంటుండొచ్చు. కానీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది, ఒక ఎలక్షన్ ఒక తీరుగా చేస్తున్నారు. బై ఎలక్షన్ మనకి ఎగ్జాంపుల్ ఈ మధ్య అప్పుడు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బై ఎలక్షన్నే సీరియస్గా తీసుకొని రద్దు చేసినటువంటిది ఉంది ఎలక్షన్ కమిషన్. మరి అదే ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఓటర్ ఐడి కార్డులు పంచినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసిరా? ఇట్లా ఆరోపణలు వచ్చినాయి, ఇన్ని కంప్లైంట్స్ పోస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్లస్ ఓటింగ్ రోజు దాదాపుగా ఏ ఎలక్షన్ ఉన్నా లోకల్లోని
మాత్రమే ఉండాలి, అవుటర్స్ ని పంపించి చాలా స్ట్రిక్ట్ గా పంపించినటువంటివి ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హుజురాబాద్ ఎంజెండ్లో బయట వాళ్ళని పంపించేసారు కదా, మునుగోడులో చూసినా బయట వాళ్ళని పంపించేశారు కదా, మరి ఇక్కడ ఎందుకు పంపించలేకపోయారు? ఇటువంటి చర్యల వల్ల ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ పీపీటీ ప్రజెంటేషన్ కావచ్చు, కట్టబట్టుకొని చూపించినటువంటి కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అనుమానాలు వస్తున్నాయి. అసలు బీహార్లో కూడా ఇప్పుడు ఏంది వన్ సైడ్ జరిగినటువంటిది. అది మరి అన్నట్టు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉండదా ప్రభుత్వానికి? అంతా మొత్తం డెవలప్ అయిపోయిందా బీహార్? మరి ఉండాలి యాంటీ ఇన్కంబెన్సీ అంతా ఒక మనిషికి అసంతృప్తి అనేది. రోబోలు కాదు కదా మన హ్యూమన్స్. 5 సార్లు ఇట్లా ఇస్తున్నారు అంటే మళ్ళీ అది కూడా సరే దాదాపు 200 సీట్ల వరకు పోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదో ఒక రకమైనటువంటిది అయితే జరుగుతుందనే అనుమానాలు మాత్రం సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ అనుమానాలు అంటే రాజ్యాంగ సవరణ చేసి ఒక కొత్త వ్యవస్థను పెట్టుకోవాలి, లేదా బ్యాలెట్ అందరు మళ్ళీ బ్యాలెట్కి ఒకసారి బ్యాలెట్గా టెస్ట్ చేయండి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలనే డెవలప్డ్ అయినటువంటి అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి దాంట్లో కూడా ఈవీఎంలు పెట్టట్లేదు, మనం బ్యాలెట్ తోటి నడుస్తున్నటువంటి ఉన్నాయి. ఇట్లాంటి మనము ఒక ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు పార్టీలు పొలిటికల్ పార్టీలకు క్రమంగా అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు వచ్చి ఓడిపోయినప్పుడే అంటున్నారు అనుకోవచ్చు, కానీ బీజేపీ కూడా ఆరోపణ చేసినాయి. బీజేపీ కొన్ని సందర్భాల్లో ఓడిపోయినప్పుడు మొత్తం ఈవీఎంల మ్యానిపులేషన్, ఎలక్షన్ కమిషన్ అంతా ఇట్లా వ్యవహరిస్తుంది అనేది కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. గతంలో లేదు కదా, గతంలో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎలక్షన్ కమిషన్ నిలబడ్డది, ఎలక్షన్ కమిషన్ వాయిదాలు వేసి ఒక భయం అనేది ఉండే. అది ఇప్పుడు భయం లేదు, ఏం లేదు, బహిరంగంగానే ఓటర్ల పోల్ చిట్టీలు పంచి వాళ్ళే డైరెక్ట్గా ఉంటున్నటువంటి సిచ్యువేషన్. ప్రజాస్వామికవాదులు ప్రజాస్వామ్యాన్ని మరో కొంతకాలం పాటు బాగా పరిడవిల్లాలనుకునేటోళ్లకు ఇది ఒక బ్యాక్ స్టెప్ అవుతుంటుంది. అరే ఏంటి అనుమానాలు పెరుగుతుంటాయి. అనుమానాలు పెరిగితే తర్వాత ప్రజాస్వామ్యం పోతే మళ్ళీ వేరే తీరైనటువంటి డెమోక్రసీ వస్తుంది. విజయ్ చివరిగా అంటే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. కేసీఆర్ అనే వ్యక్తి ఇక ఫీల్డ్లోకి రావాలన్నా? కేసీఆర్ ఫీల్డ్లోకి వస్తే మంచిది ఆ పార్టీకి? ఓడిపోయిన నాటి నుంచి చాలా వరకు ఆయన తన వ్యక్తిగతంగానే దూరంగా ఉంటున్నారు, ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు ఇలాంటి ఫలితాల తర్వాత అయినా ఇప్పటికైనా కేసీఆర్ ఫీల్డ్లోకి వచ్చి యాక్టివిటీస్ చేసి, యాక్టివిటీస్ అంటే ఆయన ధర్నాది లాంటి కనీసం కొంచెం పబ్లిక్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందా? జనరల్ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలు, పార్టీ ఇంటర్నల్గా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో పార్టీ ఇంటర్నల్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కాకపోతే బై ఎలక్షన్స్ అయినటువంటి నేపథ్యంలో ఆ పార్టీ ఎట్లా యాక్ట్, మనకు చూడాల్సింది ఏంటంటే వ్యవస్థలో ఆ పార్టీ ఎట్లా యాక్ట్ చేస్తుందో చూడాలి. పార్టీ ఏ రకమైనటువంటి విధానాలు, ఏ రకమైనటువంటి ఇష్యూస్ మీద పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏ రకంగా, అంటే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గైడెన్స్ ఇస్తుంటేనే వాళ్ళు చేస్తున్నారని అనుకోవాల్సినటువంటి అవసరం. విధానాల వ్యక్తులు ఉంటారు, వ్యక్తులు అంశం ప్రాధాన్యత కాదు ఇక్కడ. వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి వ్యవస్థ కింద చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓ ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి 9 సార్లు తిరిగినటువంటిది, 9 సార్లు తిరిగి వ్యవస్థ ఫస్ట్ టైం చూస్తున్నటువంటిది. అదే ప్రతిపక్ష నేత బై ఎలక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాలేదన్నటువంటి ఎలక్షన్ ప్రచారంలోకి రాలేకపోయారు. అంటే ఆయా పార్టీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ప్రకారం వ్యవస్థ ఎట్లా పోతుందనేది చూడాలి తప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం ఆ పార్టీ ఇంటర్నల్గా పార్టీ అధ్యక్షుడు నెక్స్ట్ వస్తున్నటువంటి ఎలక్షన్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఏ రకంగా కూడా పార్టీ ఇంటర్నల్ విషయాలు అవి. ఎందుకంటే వచ్చే డిసెంబర్ నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. సో అలాంటి సందర్భాలకు సంబంధించి ఎప్పుడైనా కానీ కేసీఆర్ని అభిమానించే వాళ్ళు కానీ, కేసీఆర్ని పార్టీకి సంబంధించినంత వరకు కేసీఆర్ ఇమేజ్ అనేది ఆ పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనది. బీఆర్ఎస్కి సంబంధించినంత వరకు కేటీఆర్ ఇమేజ్ ఏ రకంగా ఉంటుందో అంతిమంగా ఇమేజ్ మాత్రం అది ఖచ్చితంగా కేసీఆర్ పైనే ఉంటుంది. కనుక కేసీఆర్ కొంత పబ్లిక్లోకి ఎక్కువగా రెగ్యులర్గా రావడం వల్ల ఆ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అయితే జరిగే అవకాశం ఉంది కదా. ఉంటుంది సహజంగా 100%. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకే ఒక ఐకాన్. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిగా ముద్ర ఉన్నది. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి ప్రజలు కూడా గుర్తించి అధికారంలోకి ఇచ్చినటువంటిది. ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం పార్టీ మళ్ళా ఎదగడానికి కావాల్సినటువంటిది పూర్తిగా పుంజుకోవడానికి పార్టీ అధ్యక్షుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. పార్టీ అధ్యక్షుడు వచ్చి ప్రజల్లోకి వచ్చి సమస్యల మీద మాట్లాడటం ఇవన్నీ చేస్తే ఆ పార్టీకి ఇమేజ్ పెరుగుతుంది. పార్టీకి ఇమేజ్ ఇంకా 2-3 ఏళ్ళ టైం ఉన్నటువంటి అంశం. 3 ఏళ్ళ ఉన్నటువంటి టైంలో పార్టీకి ఉన్నటువంటి
రిసోర్సెస్ కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఏ పార్టీ అయినా ఆ రకం. సోనియా గాంధీ కూడా అనేక సందర్భాల్లో మొత్తం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నటువంటిది. సోనియా గాంధీని కూడా ఒక ఇమేజ్ లాగానే చూస్తారు కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా చూసుకోవాల్సినటువంటి రకరకాల పద్ధతులు. ఒక్కొక్క రాజకీయ పార్టీ తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఆ టైంలో ఆ స్టెప్స్ వేస్తున్నది అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో కేసీఆర్ గారు ఇప్పుడు ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ ఈ బై ఎలక్షన్ అనేది 2-3 నెల 15 రోజులు విపరీతమైనటువంటి చర్చలు ఉంటాయి. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విపరీతమైనటువంటి వాదనలు జరిగినాయి, విపరీతమైన రాజకీయ యుద్ధం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇది మరింత ఒక ప్రెస్టేజ్గా పైకి స్థాయిలో వచ్చినటువంటి అంశం. వచ్చినటువంటి ఈ పై స్థాయిలో ఇంత స్థాయిలో వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కోల్పోతున్నటువంటి నేపథ్యం, కోల్పోయినటువంటి సమయంలో అధికార పార్టీకి మేము ఇప్పుడు సైకలాజికల్గా అప్పర్ హ్యాండ్ సాధించిన ఒక 1-2 నెలలు నడుస్తుంది. కానీ బై ఎలక్షన్ ఇది మొత్తం ఎలక్షన్ మొత్తం టర్న్ చేసేటువంటిది కాదు. మళ్ళీ అంతకుముందు కూడా ఇదే జరిగినాయి కదా. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు రాలే జరిగిన బై ఎలక్షన్లో, కానీ మళ్ళీ అధికారం వచ్చేసరికి అధికారంలోకి పోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇవన్నీ ఏంటంటే ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి సమయంలో ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవరు ఏ రకంగా ఫైట్ చేస్తున్నారు, ఏ రకంగా మా సమస్యల పట్ల అడ్రస్ చేస్తున్నారు అనే అంశాన్ని. కేసీఆర్ ఐకాన్గా అలానే ఉంటారు. కేసీఆర్ అనే వ్యక్తి కంపల్సరీ తెలంగాణ తెలియనటువంటి వ్యక్తి, ప్రతి పౌరుడికి తెలిసినటువంటి వ్యక్తి. కేసీఆర్ అనే వ్యక్తి ఎన్నికల సమయంలో విజ్ఞప్తులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఆయుధాన్ని, ఆ శక్తిని తర్వాత ఉపయోగించుకుందాం అనుకుంటారా మరి ఏంటంటే ఆ పార్టీ ఇంటర్నల్గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా అంతే, రాజకీయ పార్టీలు పార్టీగా ఏ రకమైనటువంటి అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ప్రజానీకం ఇప్పుడు దాదాపు ఇన్ని ఓట్లు దాదాపు జీరో నుంచి ఇన్ని ఓట్లు వచ్చినట్లు లెక్క. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఉన్నటువంటి ఓట్లన్నీ పడిపోయినాయి కదా, ఓట్ల శాతం ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్లో పడిపోయినాయి అనేది వస్తున్నటువంటి దానికంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్ మేమే ఆల్టర్నేటివ్ అనే విషయం మాత్రం సిట్టింగ్ సీట్ పోయినప్పటికీ సిట్టింగ్ సీట్ అసలు బీజేపీకి ఎక్కువ ఓట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లతో పోల్చినట్లయితే ఇప్పుడు అదే కాదని ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ మేమే అనేది మాత్రం ఒక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఫైటింగ్ స్పిరిట్ కనిపించింది ఇందులో. ఈ ప్రచారంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఏ అంశం పట్ల కూడా వెనకడుగు వేసినట్టు కనిపించలేదు. ఓడిపోవచ్చు, ఫైటింగ్ చేసి ఓడిపోయినటువంటి సిచ్యువేషన్, ఫైటింగ్ చేసి ఓడిపోయారు అనే అంశం అయితే ఎస్టాబ్లిష్ అయినటువంటిది అధికార పార్టీకి ఉండేది. అధికార పార్టీ అడ్వాంటేజెస్ తీసుకున్నది. థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి జూబ్లీస్కి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ యాంగిల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికకి సంబంధించినంత వరకు అధికార పార్టీ కావడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఆశించిన స్థాయిలో పనిచేయలేదు, ఫిర్యాదులు చేసుకున్నా పట్టించుకోలేదన్న అభిప్రాయంతోనే బీఆర్ఎస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరో 3 ఏళ్ల పాటు టైం ఉంది. అదేవిధంగా కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఏదో సమయంలో ఫీల్డ్లోకి వస్తారు, ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతాయనే అభిప్రాయంతోనే బీఆర్ఎస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి జూబ్లీహిల్స్కి సంబంధించినంత వరకు దాదాపుగా నవీన్ యాదవ్ విజయం అనేది ఖాయంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అధికారికంగా ఎలక్షన్ కమిషన్ జూబ్లీహిల్స్ ఫలితానికి సంబంధించి ఒక ప్రకటన చేయబోతుంది.